సార్ మోహన్ బాబు గారు చరిత్ర చెప్పాలంటే ఫస్ట్ నుంచి కొంచెం ఆవేశపరుడు 100%. చాలా ఉంటే దాసరి నారాయణరావు గారు కొన్ని కవర్ చేశారు. ఒక ప్రొడ్యూసర్ నల్లమలపు శ్రీనివాస్ రెడ్డి అని ఒక అతన్ని కూడా విష్ణుని పెట్టి సినిమా తీస్తుంటే తేజ డైరెక్షన్ లో తీస్తుంటే అతనేదో 3 రోజులు షూటింగ్ చేసిన తర్వాత సినిమా తీయట్లేదని చెప్పి అతని పైన కూడా దాడి అప్పుడు జరిగి అతను ప్రాణాపాయ స్థితిలో అపోలో హాస్పిటల్లో చేరడం కూడా జరిగింది. ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ డామినేటింగ్ గా ఉంటారు. కాకపోతే ఇట్లాంటి సమస్యని ఆయన ఎప్పుడు ఎదుర్కొని ఉండడు అనమాట. సొంత కొడుకుల తల్లికి ఏం చేయాలో అర్థం కావట్లా. అదే వేరే వ్యక్తులు కానీ ఇలాంటి పరిస్థితి కానీ ఉంటే వేరే బయటకు వచ్చాడు కదా, పిస్టల్ తో వచ్చాడు కదా, ఎందుకు కొడుకుని చంపేదానికి వచ్చాడా లేకపోతే ఎవరిని చంపేదానికి వచ్చాడా అనేది ఉంది అనమాట. అది అన్ని పోలీసు తేలుస్తారు. మోహన్ బాబు గారు వయసు రీత్యా కూడా పెద్ద వయసులో ఉన్నాడు. 10 మందికి చెప్పాల్సిన వాడు, విద్యా సమస్యలు రన్ చేసేవాడు, 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నానని చెప్తుంటాడు మామూలుగా. ఇవన్నీ కూడా ఈ క్వాలిటీస్ హై క్వాలిటీస్ ఉన్నాయి. నేను ఒక రాజ్యసభ మెంబర్ గా బెస్ట్ రాజ్యసభ మెంబర్ గా నేను అవార్డు తీసుకున్నాను, పద్మశ్రీ అవార్డు ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ విధమైన వాళ్ళ ఇంటి సమస్యని బహిర్గతం చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులే, వేరే వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళే. ఆయన కూడా పాత్రధారు దాంట్లో. ఆయన లెటర్ రాశాడు కదా కమిషనర్ కి ఎందుకు లెటర్ రాశాడు? రాసినప్పుడు అది పబ్లిక్ కాకుండా ఉంటుంది, పబ్లిక్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా. ఏ సీసీఓ ఎవరి దగ్గర ఉంటే ఆ కాపీ ప్రెస్ వాళ్ళకి వెళ్తుంది కదా. ప్రెస్ పనే అదే కదా, మీడియా పని ఏంటి అదే కదా. ఉన్నదాన్ని ప్రజలకు తెలియజేయడమే కదా. ఉన్న అన్యాయాన్ని అయితే ఇతరత్ర ఏదైతే అన్యాయాన్ని ఇప్పుడు ఫిలిం జర్నలిస్టులు కూడా ఆయన క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఫిలిం జర్నలిస్టులు ఎప్పుడు కూడా ఈ రకంగా ఒక హీరో ఈ విధంగా చేస్తే ఎప్పుడు దాకా అడగలేదు. ఫస్ట్ టైం అడుగున్నారు. మామూలు జర్నలిస్టులు అడగడము అది వేరే వ్యవహారము. కాకపోతే ఏంటంటే మోహన్ బాబు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోహన్ బాబు గారు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు దాంట్లో ఈ వాక్యాలు ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నా ఆస్తి నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించుకున్నాను, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. అందులో భాగంగా ఆ కుర్రోడు ఏదో అడుగుతున్నాడని చెప్పి TV9 కుర్రోడు మీరేం చెప్తారో అని అడిగిన దానికి ఆ లోగో ఇసిరేసి, ఆ లోగోయే కాకుండా జర్నలిస్టుల పట్ల అంటే అది మ్యూట్ లో పోతుంది. ఆయన ఏదో తిట్టినట్టుంది, అది మ్యూట్ లో చూపిస్తున్నారు. అభ్యంతరకరమైన భాష కూడా వాడారు, అభ్యంతరకరమైన భాష కూడా వాడారు, తిట్లు కూడా వాడారు, అభ్యంతరకర భాష వాడారు. తర్వాత హాస్పిటల్ కి ఇంకా ఏదైనా టెన్షన్ క్రియేట్ అవుతుందని చెప్పి వెనక పక్క నుంచి హాస్పిటల్ కి కూడా వెళ్ళడం జరిగింది. ఎవరు ఏదైనప్పటికి కూడా మా ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే విధంగా గొడవ జరిగింది. ఆ రోజు కూడా బెనర్జీ అని ఒక ఆర్టిస్ట్ మీద కూడా గొడవ జరిగింది. బెనర్జీని చంపేస్తానంటే బెనర్జీని బెదిరించాడు, బెనర్జీ చెప్పాడు మీడియా ముఖంగా జరిగింది, బెదిరించాడు చంపేస్తానని. సినిమా ఫీల్డ్ లో మామూలుగా వచ్చి చిరంజీవి గారిని ఆ రోజు వేదిక మీద లెజెండ్ అంటే ఏంటి, నేను లెజెండ్ కాదా, అది కాదా, ఇది కాదా అని చెప్పి ఆ రోజు అంటే ఆయన ఆ అవార్డు కూడా తీసుకోకుండా వెళ్ళాడు అనమాట. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వజ్రోత్సవాల సందర్భంగా పవన్ కళ్యాణ్ మైక్ తీసుకొని అదే మైక్ లో తమ్ముడు మోహన్ బాబు అని చెప్పి సంబోధించడం జరిగింది. ఆయన అందరికి సరైనడు అనమాట. ఆయన రీతిలోనే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి రీతిలోనే ఉండాలి, సమాధానం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళందరికీ సంబోధించడం జరిగింది. కానీ అటువంటి ఆ రోజు దాసరి నారాయణరావు గారు సమక్షంలో జరిగింది ఇదంతా. ప్రతి విషయంలో ఆయనకి ఎప్పుడు ఏదైనా ఇట్లాంటి వ్యవహారాల్లో ఎవరన్నా ఆర్టిస్ట్ని తిట్టినా కొట్టినా ఏదైనా చేసినా ఏం మాట్లాడినా దాసరి గారు అడ్జస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏం లేదు, మనసు మంచిది, అతను ఏదో అన్నాడు కోపగిచ్చుకోబాకండి అది ఇది అని చెప్పేవాడు. కాబట్టి అలాగే ఇప్పుడు బయటపడలే. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది కదా, సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఉంది, అదే మెయిన్ ప్లాట్ఫామ్ మీడియా కూడా ఎక్స్పోజర్ ఉంది. అప్పుడు 3 పేపర్లు ఉండేవి, 3 పేపర్లలో రాకుండా చూసుకునేవాళ్ళు వార్త. ఏదైనా చేసినా ఏదైనా జరిగినప్పటికి కూడా వార్త రాకుండా చూసుకునేవాళ్ళు. ఇది ఏంటంటే ఇది ఇప్పుడు ఆయన వచ్చి సపరేట్ గా వచ్చి ఉంటున్నాడు అనమాట. అక్కడ మంచు మనోజ్ ఉంటున్నాడు, ఇక్కడ ఎవరు మంచు మనోజ్ తల్లి కూడా అక్కడ ఉంది ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి అక్కడ లోపల జరిగింది?
ఆమె చెప్పాలా. పని మనిషి చేత బయట అంత ఫ్రీగా కెమెరాలు లేనట్టు మాట్లాడిచ్చింది ఇదంతా కూడా ఇదొక పార్ట్ అని కూడా చెప్పచ్చు మనం కావాలి. పని మనిషి ఊరికే వచ్చి లోపల ఏం జరిగింది అని చెప్పేసేదానికి ఆస్కారం ఉంటుందా? మోహన్ బాబు గారు అంటే అంత భయం ఉన్న వ్యక్తి ఆమె ఎలా వచ్చి బయట చెప్తుంది, మళ్ళా వచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెప్పి ఈ విధంగా దాన్ని కూడా ట్రోల్ చేశారు కదా, అది కూడా ట్రోల్ అయింది కదా. ఇప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ ఒక విలేకరి తెలిసినోడికి చెప్పడం అది వేరే వ్యవహారం. తెలియని వ్యక్తి అడిగితే పని మనిషి లోపల ఇట్లా జరిగింది, బాబు వచ్చి వాళ్ళ మోహన్ బాబు ఫ్రెండ్స్ మీద చేసుకున్నాడు, అప్పుడు మోహన్ బాబు మా మధ్యలో అడ్డం వచ్చి నెట్టాడు, అది జరిగింది. ఇవన్నీ కూడా అమ్మాయి మౌనిక అదే భూమా అఖిల ప్రియ వాళ్ళ చెల్లెలు మౌనిక వల్ల వచ్చింది. ఈమె వచ్చినప్పటి నుంచి ఇంట్లో మనశ్శాంతి లేదు. ఇంత ట్రాక్ ఆ అమ్మాయి చెప్పగలిగిందంటే ఎలా చెప్పగలిగింది? ఆ అమ్మాయి ఎలా చెప్పగలిగింది? ఎవరు మోహన్ బాబు గారి గుండె కోపము అవన్నీ ఆ అమ్మాయికి తెలుసు. పని మనిషికి లోపల ఆయనతోనే కదా పనిచేస్తుంది. ఆయన యొక్క ప్రవర్తన కానీ ఇతరత్ర ఏదైనా కూడా ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి ఎట్లా చెప్తుంది? అంత ధైర్యంగా చెప్పిందంటే ఇదంతా ఒక అండర్ కరెంట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే బహిర్గతం చేసే దానికోసం అట్లన్నా మీడియా డైవర్ట్ అవుతుందేమో. ఈ వర్షన్ మీద వెళ్ళిపోతారు కదా. మోహన్ బాబు ఇంటి దగ్గర ఇవన్నీ తలుపులు నెట్టి మనోజ్ వెళ్ళడము ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ జరిగినా మీడియాకి తప్పే ఉంది, మీడియా తప్పు అని అనకూడదు. కానీ ఆయన ఇప్పుడు చిట్టిబాబు గారు మాట్లాడేది కానీ ఇతరత్ర మీడియాకి ఏముంటుంది పాత్ర? ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా అది పబ్లిక్ చూపించడం. వీళ్ళు సెలబ్రిటీలు అని చెప్తారు కదా, వీళ్ళంతా సెలబ్రిటీలు అన్నప్పుడు మెయిన్ ఫోకస్ చేస్తారనమాట. వివాదాలు ఉంటాయి. జగదీష్ రెడ్డి గారు 4 గోడల మధ్య తలుపేసుకుంటే నీ ఇంట్లోకి వచ్చి తలుపు తీసి ఎవరన్నా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. నువ్వు రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తా, నువ్వు బౌన్సర్లు పెట్టుకొని దాడులు చేయించుకుంటా, నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటా, అదేంటి వాళ్ళు ఇల్లా లేకపోతే రోడ్డు అండి అది? అక్కడ చూడండి. అవునవును. అదే ఇంట్లో లోపల ఆయన ఇంట్లో కూర్చుంటే వచ్చి ఆయన దగ్గర మైక్ పెట్టలేదు కదా ఎవరు. ఆయన బయటకు వచ్చారు కాబట్టి అడిగారు, నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే ఒక స్మైల్ ఇచ్చి బ్రదర్ ఇప్పుడు కాదు మాకు ఇది మా ఫ్యామిలీ విషయం, దయచేసి మీరు ఇలా ఈ విధంగా ఇచ్చేద్దని చెప్పేసి లైట్ తీసుకొని వెళ్ళిపోండి. అదే అప్పుడు పబ్లో నాగబాబు కూతురు దొరికినప్పుడు కూడా మీడియా కొంచెం అల్చల్ చేసింది. కానీ వాళ్ళు ఏమన్నా అన్నారా? ఎవరు అనలేదు కదా. మీడియా ఆ రోజు పబ్బులో అదే డ్రగ్స్ పట్టుకున్నప్పుడు పబ్బులో దొరికింది కదా నిహారిక. దొరికినప్పుడు మీడియా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. ఈ అమ్మాయి కూడా ఉంది, అది ఉంది, పోలీస్ స్టేషన్ పోలీసులు చెప్తున్నారు, అది ఇది అని అన్నారు. అన్న మాత్రాన్ని వాళ్ళ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఏమి ఏ రకంగా నాగబాబు కానీ ఎవరు కానీ దాంట్లో ఏం రిప్లై ఇవ్వలేదు కదా. ఇదంతా కామన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఏంటంటే పబ్లిక్ తెలిసి మీరు చూపించకపోతే అది తప్పుగా భావిస్తారు కదా. ఈ విధంగా డైరెక్ట్ గా మీపైనే అటాక్ చేస్తే దానికి ఆయన సిద్ధపడ్డాడంటే అది చట్టరీత్యా నేరం. అది అసలు నేరము. అది పత్రికా స్వాతంత్రానికి అరించేదానికోసం నోరు నొక్కేదానికి చేసిన ప్రయత్నం అనమాట. అవన్నీ ఇప్పుడు మోహన్ బాబు మీద ఇప్పుడు కేసు పెడతారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఆ సెక్షన్లు అన్నిటిని కూడా అప్లై చేస్తారు వాటి మీద. కొత్త చట్టాలన్నీ వచ్చినాయి కదా. దీనికంతా అంతకుముందు అయితే సాక్ష్యాధారాలు ఉండాలా, ఎవిడెన్స్ ఉండాలనే వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. వీడియో ఎవిడెన్స్ ఉంది కదా, పక్కా వీడియో ఎవిడెన్స్ కొట్టడము, అబ్బాయికి దెబ్బ తగలడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరిపోతాయి. కాబట్టి ఏంటంటే మోహన్ బాబు గారు ఆవేశంగా ఉంటారు. ఈ వయసులో కూడా ఆయన అంత ఆవేశంగా విలేకరుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద దండయాత్ర చేశాడు. ఇప్పుడు ఒక్క వర్షన్ మనం మాట్లాడకూడదు. ఆ కొడుకులు వాళ్ళిద్దరి మధ్య ఏముందో గొడవ. అది ఆ ఇంట్లో వచ్చి 2 ఫ్యామిలీస్, ఒకరు వచ్చి విష్ణు పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురు, తమ్ముడు కుమార్తె. అదే విధంగా ఈ మౌనికారెడ్డి ఈ భూమా అఖిల ప్రియ వాళ్ళ చెల్లెలు. వీళ్ళంతా వచ్చి డిఫరెంట్ ఫ్యామిలీస్. ఒక్కొక్కరు వచ్చి రాయలసీమ ఫ్యాక్షన్ వాళ్ళు కూడా వస్తారేమో దీంట్లో. ఈ వ్యవహారంలో రాయలసీమ ఫ్యాక్షన్ వాళ్ళు కూడా రారని ఏముంది దీనికి లెక్క. అటు పక్క రావచ్చు, ఇటు పక్క రావచ్చు కదా. ఇది శృతి మించితే
కాదు జగదీష్ రెడ్డి గారు, ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు అంతరించిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి సమూహంగా వచ్చి దాడి చేసే రోజు ఈ రోజు పోయింది. ఎప్పుడో 1900 ఇందాక మీరు చెప్పండి మోహన్ బాబు గారు అప్పట్లో పరిటాల రవి గారి సపోర్ట్ చూసుకొని, దేవినేని నెహ్రూ గారు సపోర్ట్ చూసుకొని వారు చేసేవారు, మాట్లాడారు. ఇందాక మస్తాన్ రావు గారు కూడా చెప్పారు. అయితే ఆ రోజులు పోయినాయండి. ఇవాళ ఎవరో ఒక రాయలసీమ నుంచో, బెజవాడ నుంచో, లేకపోతే ఇంకొక ప్రాంతం నుంచో వచ్చి హైదరాబాద్లోనో బెంగళూరులోనో దాదాగిరి చేసే పరిస్థితి లేదు ఒక వ్యక్తి మీద. ఈరోజు మీడియా అవేర్నెస్ ఉంది. చీమ చిటుక్కుమంటే పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఇట్లనే పట్టేస్తుంది అనమాట. ఒకవేళ నిందితులను పట్టుకోకపోతే పోలీసు అధికారులకి, ఉన్నతాధికారులు వాళ్ళని తలంటే పరిస్థితి ఉంది, వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది.